హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ దీపిక. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు పెసర్లు చూపిస్తుంది, ఏం చేయబోతుంది అని ఆలోచిస్తున్నారా? నేనున్నాను కదండీ చెప్పడానికి. సింపుల్‌గా చేసుకొని కర్రీస్ చూపిస్తున్నాను కదా! ఈరోజు కూడా ఒక సింపుల్ కర్రీ తెచ్చేసాను మీ ముందరికి. అదే పెసర్లతో చేసే కర్రీ. దీనికి సింపుల్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా టేస్టీ పెసర్ల కర్రీ చేసేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఇది రాయలసీమలో పెసర్ల కర్రీ అని అంటారు. వేరే సైడ్‌లో అయితే దాల్ కర్రీ అలా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మరి మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. నేను పెసర్లను నైటల్లా నానబెట్టుకున్నాను. ఖచ్చితంగా అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలండి వాటర్‌లో. సో, ఆహ్, నైటల్లా నానబెట్టుకున్న తర్వాత పెసర్లు కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో వేసుకొని ఉడికిచ్చేసుకుందామండి. ఇలా కుక్కర్ తీసుకున్నాను. ఇందులో నానబెట్టుకున్న పెసర్లు వేసుకుందాం. అలాగే ఉడికించాలి అంటే వాటర్ వేసుకోవాలి కాబట్టి దీనికి మెజర్మెంట్స్ అంటే ఏం లేదండి. మనం ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్కర్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను చూపించే వంటని ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి. నాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. సో, ఇలా కుక్కర్ మూత పెట్టేద్దాం. 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకున్నామండి. పెసర్లు కుక్కర్‌లో పెట్టేసినాం కదా! అది ఉడికిపోయే లోపల మనం వీటిని కట్ చేసుకుందాం. 2 విజిల్స్ అయిపోయాయండి. మనం ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఎలా అయ్యిందో చూద్దాం. చూసారు కదా! ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. మరి మెత్తగా ఎక్కువ ఉడకకూడదండి. అందుకే 2 విజిల్స్ వరకు అంటే 70% వరకు ఉడికిపోతే చాలు. నెక్స్ట్ 30% నెక్స్ట్ ప్రాసెస్‌లో ఉడికిపోతుంది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. మరి ఇంకో కుక్కర్ పెట్టుకుందామండి. భయపడకండి. గ్యాస్ స్టవ్ కొంచెం నేను కడగలేదు బిజీ ఉండడం వల్ల. సో, నేను కూడా డ్యూటీకి వెళ్తాను కాబట్టి నాకు కొంచెం టైం తక్కువ ఉంటుంది. సో, నేను ఇంకో కుక్కర్ పెట్టేసుకున్నాను. ఎందుకు ఇంకో కుక్కర్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా కుక్కర్‌లోనే చేస్తాము. సో, అందుకని. తొందరగా అయిపోవాలంటే కుక్కర్ పెట్టుకోవచ్చండి. లేదు కొంచెం మాకు టైం ఉంది అంటే గనక మీరు నార్మల్ గిన్నె పెట్టుకొని చేసేసుకోవచ్చు. సో, నేను కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ పెట్టుకున్నాక ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం.
చూసేద్దామండి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి మన కర్రీ ఎలా అయ్యిందో చూద్దాం. ఓకేనా? వావ్! చూసారు కదా ఎంత చిక్కగా కనిపిస్తా ఉందో. అంతే అండి. మన పెసర్ల కర్రీ రెడీ అయిపోయిందంటే. ఇంతే అండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. తొందరగా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా అయితుందండి. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? రొట్టె కానీ, జొన్న రొట్టె గానీ, చపాతీ గానీ, అన్నంలో కానీ దేంట్లోనైనా చాలా చాలా బావుంటుందండి మన పెసర్ల కర్రీ. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బాయ్ బాయ్.